వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులు, చేయుత పెన్షన్దారులందరి పెన్షన్లు పెంచాలని, 2000 పెన్షన్ 4000 పెంచాలని, అదేవిధంగా వికలాంగులకు 4000 పెన్షన్ 6000 పెంచాలని ఈరోజు కేసముద్రం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రభుత్వము ఏర్పడి 22 నెలలు గడుస్తుంది. ప్రభుత్వం రాకమునుపే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 2000 పెన్షన్దారులు ఎవరున్నారో వాళ్ళది 4000 ఇస్తామని, అదేవిధంగా 4000 పెన్షన్దారులు ఎవరున్నారో వాళ్ళకి 6000 రూపాయలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకొని పెన్షన్దారులందరితో ఓట్లు వేయించుకొని మరి 22 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు స్పందించట్లేదు. కాబట్టి మేము ఈ ధర్నా రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా వికలాంగుల శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఇంతకుముందు కలెక్టరేట్లకు అనేక సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసినాము. మరి ఇప్పటికైనా ఈ రోజుకైనా మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 2000 పెన్షన్ 4000, 4000 పెన్షన్ 6000 చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి, వృద్ధుల వితంతువుల కమిటీ, చేయుత పెన్షన్దారుల కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి ఇప్పటికి స్పందించకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం పైన గ్రామాలలో ప్రతి గ్రామంలో ఉండబడిన అన్ని గ్రామ పంచాయతీల ముందు ధర్నాలు నిర్వహించి, దీక్షలు నిర్వహించి పెన్షన్లు సాధించుకుంటామని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ, నా పేరు పోలేపాక శంకర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు. అందరికీ ధన్యవాదాలు.